దేవుడు రాకడ వస్తుందని వింటున్నాం, దేవుడు త్వరగా వస్తాడని వింటున్నాం. అది నీ విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, మనకు చరిత్ర ఆధారాలు వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనమేం చేస్తున్నాం అంటే, ఓహో దేవుని రాకడ ఉంది, దేవుడు రానై ఉన్నాడు, దేవుడు ఏ క్షణమన వస్తాడు అనే ఒక చిన్న హోప్ మనకుంది. అదేంటిది? మన విశ్వాసం. మన విశ్వాసం ఏంటిది? యేసుక్రీస్తు ఈ భూలోకములో కన్యకు పరిశుద్ధుడుగా జన్మించాడు. మొదటి విశ్వాసం. రెండవ విశ్వాసం ఏంటిదండి? యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తము ఆయన మరణించాడు. మూడవ విశ్వాసం ఏంటిదండి? యేసుక్రీస్తు నా కోసము తిరిగి లేచాడు. నాలుగవ విశ్వాసం ఏంటి? యేసు తిరిగి రానే ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మన విశ్వాసాలు. గుర్తుపెట్టుకోండి, మన ఫెయిత్, మన బిలీఫ్, ఇవన్నీ కూడా. నోహా కూడా తనకు ఏం జరగబోతుందో తెలియదు. నోహా రాబోయే దినాలు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది ఏంటో నోహాకు తెలియదు. దేవుని చేత హెచ్చరింపబడ్డాడు, దేవుని వాక్కు చేత ఆయన ఖండించబడ్డాడు. నోహావు, ఇదిగో ఈ లోకం పాడైపోతుంది, ఈ లోకంలో పాపం విస్తరించిపోతుంది, ఈ లోకం భయంకరంగా పట్టబడి ఉంది, నేను సహించలేను. ఇంకా నువ్వేం చేయాలంటే నీకు నీ కుటుంబానికి ఏం కట్టమన్నాడైనా? ఒక ఓడ కట్టమని చెప్పాడు. ఆలోచించండి, నోహావు వర్షాన్ని చూడలేదు, నోహావు పతనాన్ని చూడలేదు, నోహావు నాశనాన్ని చూడలేదు, కానీ దేవుణ్ణి హెచ్చరించని చూశాడు. దేవుడు అయితే హెచ్చరించాడో ఆ గద్దింపుకు లోబడి. ఈరోజు చాలా మంది దేవుని గద్దింపుకు లోబడిన వారు చాలా మంది ఉన్నారండి. దేవుడు ఏదైనా మాటతో గద్దిస్తే ఏమవుతుందిలే, దేవుడు ఏదైనా హెచ్చరించి మాట్లాడితే ఏం కాదులే, ఏదైనా గట్టిగా మాట్లాడిన వాక్యం గట్టిగా చెప్పినా ఏదైనా జరిగినా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ గద్దింపుకు లోబడలేకపోతున్నారు. ముఖ్యంగా నేటి కాలంలో క్రైస్తవులు తెలుసండి, దేవుని గద్దింపుకు లోబడ